ఏంటి ఇంత చేసినా సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఇంకా ఇంట్లోనే ఉంచి ఊరికే వదిలేశారా? నేను కేవలం సింధుని ఇంట్లో నుంచి పంపించాలని మాత్రమే అనుకున్నాను తేజ. కాని మీ తమ్ముడు సింధుకి అంతకన్నా పెద్ద శిక్ష వేశాడు. ఆ సింధుని ఓ కుక్కలాగా రూమ్లో వేసి బంధించాడు. ఏంటి సింధుని యశ్ తన రూమ్లో పడేసి బంధించాడా? నేను నమ్మలేకపోతున్నాను మధు. నిజం తేజ, నా కళ్ళతో చూస్తూ ఎంత సంతోషపడ్డానో. మీ తమ్ముడు ఎప్పటికప్పుడు మనపై తనకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు, పోగొట్టుకోవట్లేదు. సింధు మీద ఇది నా విజయం తేజ. ఇక సింధు పతనం ప్రారంభమైనట్టే. దాము, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? మర్చిపోయాను, పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళారు కదా, రేపటి వరకు రారు. అమ్మా సింధు, మంచినీళ్ళు ఇస్తావమ్మా? అమ్మా సింధు, నేను సింధుని కదా మంచినీళ్ళు తెమ్మంది, నువ్వు తెచ్చావేంటి? సింధు ఎక్కడా? దాము, సింధు ఇంట్లో లేదా? దాము, సింధు గురించి అడుగుతుంటే అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి దాము? దాము, ఏంటి దాము, మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? చంద్ర, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? తప్పు చేశాను చంద్ర, నేను చాలా పెద్ద తప్పే చేశాను. సింధుకేమైందాము? సింధుని రూమ్ లో బంధించారు చంద్ర. సింధుని గదిలో బంధించారా? ఎందుకు? అసలేం జరిగిందంటే, ఇది జరిగింది చంద్ర. ఆ వార్డెన్ మధుకిచ్చిన కవర్లో ఏముందో తెలుసుకోవాలని సింధు మధు రూమ్ లోకి వెళ్ళింది. ఆ మాయదారి బగ్ ఆ రూమ్ లో ఎవరు పెట్టారో తెలీదు. ఇప్పుడు ఆ నింద సింధు మీద పడింది. నేను అక్కడే ఉండి కూడా చేతగంధాల్లో చూస్తూ ఉండిపోయాను. నా కోడల్ని నా ముందే నా కొడుకు రూమ్ లో పడేసి బంధిస్తుంటే ఏమీ చేయలేకపోయాను. అసలు నేనేమైనా మాట్లాడదామన్నా, ఏదైనా చేద్దామన్నా ఆ మధుకి ఎక్కడ అనుమానం వస్తుందోనని మౌనంగా ఉండిపోయాను. అసలు నన్ను కాపాడటం కోసం తన ప్రాణాలని సైతం పణంగా పెట్టిన నా కోడల్ని ఈ అత్త ఆదుకోలేకపోయింది చంద్ర. సింధుని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేకుండా పోయింది. లేదు లేదమ్మా, ఆ బగ్ సింధు పెట్టుండదు. ఇప్పుడే తెలుస్తాను. చంద్ర, చంద్ర, రే యష్, యష్, రే యష్. ఏంటన్నా? రే, ఏంట్రా నువ్వు చేసిన పని? నీ భార్య నువ్వే గదిలో పడేసి బంధిస్తావా? సిగ్గులేదారా నీకు? ఈ ఇంట్లో తండ్రిని నేనొకనున్నాను, ఒక పెద్ద మనిషిని ఉన్నాను. అది మర్చిపోయి నీకు నచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావా? సింధు తరపున అడిగేవారు ఎవరు లేరనా? ఎందుకురా, ఎందుకులా రెచ్చిపోతున్నావు? అసలు ఏం తప్పు చేసిందని నా కోడల్ని అన్యాయంగా రూమ్లో బంధించారా? సింధు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నాన్న. తప్పు చేసింది నేను.
అయినా సరే నా భార్యని శిక్షించాల్సి వస్తుంది. ఎక్కడ వదిలిన సింధుని బయటికి పంపించేస్తుందోనన్న భయంతోనే అలా చేశాను. సింధుని రూమ్లో బంధించినందుకు మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను నాన్న. మీ కోడల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? సింధు ఏం తప్పు చేసిందో అత్తయ్య మీకు చెప్పలేదా మావయ్య? చెప్పింది, కానీ ఆ తప్పు సింధు చేయలేదని నేను చెప్తున్నాను. మీరు చెప్పినంత మాత్రాన దోషి నిర్దోషి అయిపోదు మావయ్య. మేముండే రూంలో బగ్ పెట్టి దొంగచాటుగా మేం మాట్లాడుకునే మాటలు వినాలి అనుకోవటం పెద్ద తప్పు. ప్రాజెక్టు గురించి మేం మాట్లాడుకునే మాటలు విని అవన్నీ రిపోర్టర్ రవిశంకర్కి చేరవేసి న్యూస్లో ప్రాజెక్టు గురించి తప్పుగా ప్రచారం చేయించటం ఇంకా పెద్ద తప్పు మావయ్య. ఇంత చేసిన సింధుని రూమ్లో వేసి బంధించగా స్వేచ్ఛగా ఇంట్లో తిరగనివ్వమంటారా? నువ్వు ఎన్నైనా చెప్పు మధు, సింధు ఆ రూమ్లో బగ్ పెట్టిందంటే నేను నమ్మను. నేను లేనప్పుడు అనవసరంగా సింధు మీద నింద వేసి రూమ్లో బంధించడం తప్పు. ఒరే యష్, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, సింధు అలా చేసి ఉండదు. నా మాట నమ్మరా? వెళ్ళరా, వెళ్ళి సింధుని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకురా. రేయ్ వెళ్ళరా. ఆగండి మరిది గారు, మీరు వెళ్ళకండి. మావయ్య గారు, ఈ విషయంలో మేము మీ మాట వినే తెలీదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. సింధు చేసిన తప్పుకి తనని రూమ్లో బంధించటమే సరైన శిక్ష. అనుభవించనివ్వండి. మధు, ఇంకొకసారి సింధు తప్పు చేసింది అంటే నీకు మర్యాదగా ఉండదు. సింధు మీలాంటిది కాదు. మీరేంటో, మీ బతుకేంటో, సింధు ఏంటో, తన మంచితనమేంటో అవన్నీ నాకు తెలుసు. ఏంటి నాన్న మీరు? అరే, సింధు మా రూమ్లో బగ్గు పెట్టి తప్పు చేసిందని ఇంతమంది చెప్తుంటే మీరు నమ్మరేంటి? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి నాన్న? నువ్వు ఆపరా. పెళ్ళాంచాటు మొగుడివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? సింధు గురించి మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. సింధు తప్పు చెయ్యదు, తప్పు చెయ్యదంతే. సింధు ఏ తప్పు చేసింది మావయ్య? నేను ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు. నిరూపిస్తాను, తప్పకుండా నిరూపిస్తాను. అప్పుడే మాట్లాడాల్సిందంతా మాట్లాడతాను. కానీ అప్పటి వరకు సింధు దోషిలాగా ఆ రూంలోనే ఉంటుంది. ఉండడానికి వీల్లేదు. ఉండడానికి నేను ఒప్పుకోను. అయినా మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. నా కోడల్ని నేనే బయటికి తీసుకొస్తా. ఆగండి మావయ్య. వద్దు. నువ్వు వద్దంటే మీ అత్తయ్యలాగా, నీ మరిదిలాగా నీకు భయపడి ఇక్కడే నేను ఆగిపోతాననుకున్నావా? ఆగే ప్రసక్తే లేదు. తప్పుకో. మావయ్య, మీరు సింధుని రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తే ఈ ఇంట్లో నేనో సింధునో ఇద్దరిలో ఒకరి ఉంటారు మావయ్య. పోవే, బయటికి పో. నువ్వు పోతేనే మాకున్న ఈ దరిద్రం వదిలిపోతుంది. నాకు నా చిన్న కోడలే ముఖ్యం.